అధికార పార్టీ డబ్బులు పంచినా మద్యాన్ని పంపిణీ చేసినా అధికార బలాన్ని ఉపయోగించిన మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ గెలవబోతుందని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా చిల్లేలో కూడా బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా పలు పార్టీల నేతలు ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈసారి బీజేపీని గెలిపించుకుని 52% ఉన్న బీసీలో అధికారాన్ని దక్కించుకుందామని ఈటెల ప్రజలకు తెలిపారు. ఇవాళ 5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఎక్కడ అవసరమున్నా ఆపదున్నా ఎక్కడ అన్యాయం జరిగినా పేదల పక్షాన్ని నిలబడి కొట్లాడిన బిడ్డ కాబట్టి ఇవాళ మళ్ళీ ఆశీర్వాదం కోసం వస్తున్నారు. ఇవాళ నిరంతరంగా ప్రతి ఇంటింటికి ప్రతి బస్తీకి ప్రతి మున్సిపాలిటీకి పోయి ఇలా ప్రజల మధ్యలో బతికినటువంటి ప్రజల మధ్యలో సేవ చేసినటువంటి నాయకుడు అందెల శ్రీరాములు యాదవ్ కాబట్టి ఇవాళ ఎక్కడికి పోయినా కూడా నీరాజనం పడుతున్నారు. బిడ్డ పోయినసారి తప్పు చేసినాం, ఈసారి మాత్రం తప్పకుండా నేను గెలిపిస్తామని చెప్పిండు. అంతేకాదు తెలుగుదేశాన్ని గెలిపించినా మళ్ళీ టీఆర్ఎస్కే పోయిండు, కేసీఆర్ వంచన చేరిండు. చివరికి చెయ్యి గుర్తు కోటేసి సబితమ్మ కోటేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే కూడా మళ్ళీ అక్కడికి పోయి మంత్రి పదవి వెలగబెట్టింది. ఇవాళ కేసీఆర్ ని గద్దెదించాలని చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి మా బాధలు పోవాలంటే మా సమస్యలు తీరాలంటే ఇవాళ కేసీఆర్ ని బొందబెట్టాలని